బర్నింగ్ డిజైర్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ అని. రోజు మనం బెడ్లో నుంచి ఎదురులేస్తాం అంటే బ్రేక్ఫాస్ట్ చేయని కాదు కదా. బిజినెస్లో సక్సెస్ కావాలంటే కనిపించేందుకు చూడగలగాలి. హౌ మెనీ నో దట్ ఇండియా హస్ డిఫీటెడ్ బ్రిటిష్ ఇన్ ఎకానమీ? వడలు, ప్రాన్స్, ఏంటవి సమోసాలు, ఐ థింక్ వన్ ఆఫ్ జిలేబీలు. మళ్ళీ జిలేబీలు ఒక్కొక్క దాంట్లో ఇన్ని తీసుకొస్తున్నాడు, 5, 10 షుగర్ వచ్చేస్తుంది అన్ని పెడితే. సో ఐ థింక్ సుబ్బారెడ్డి గారు బాగా పంపిస్తున్నారు వెనక నుంచి. సో సుబ్బారెడ్డికి ఒకసారి గట్టికి చప్పట్లు కొట్టండి. ఈజ్ ద వన్ హూ ఈజ్ యాక్చువల్లీ ఫీడింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ గుడ్. వాట్ విల్ డూ ఇస్, ఇప్పుడు మీకు ఒక చిన్న యాక్టివిటీ ఏంటంటే కూర్చొని బాగా, మీరు అనుకున్నారేమో వచ్చి నేను కూడా ఉపన్యాసం ఇస్తాను, మీరు అక్కడ కూర్చొని మళ్ళీ స్నాక్స్ మొదలు పెట్టవచ్చు, ఎట్లా డిన్నర్ ఉంటుంది గ్యారెంటీగా అనుకున్నారేమో. నేను ఉపన్యాసాలు ఇవ్వను యాక్చువల్గా, ఎందుకంటే ఎవడు వినడు, అది మనం అందరికీ తెలుసు. మనం బాగా ముదిరిపోయి ఉన్నాం, మనమే వింటాం, వినేది ఏముండదు. సో ఏం చేద్దామంటే మనము మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, పక్కన ఒకరు ఉన్నారు కదా, ఎవరెవరు ఆ ఎదురెదురు నిలబడి, మీ ఇద్దరు ఎదురెదురు నిలబడినమ్మా, ఇటు రాండి, ఇద్దరు చూద్దాం, అందరూ చూద్దాం, ఏం కాదు, జస్ట్ కమ్ స్టాండ్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే ఇదే, మనకి ఇంగ్లీష్ అర్థం కావాలా. మీరు మీ పక్కన ఉన్న ఎదురెదురు నిలబడండి. ఇప్పుడు యూ ఫైండ్ అ పార్ట్నర్ నెక్స్ట్ టు యూ, స్టాండ్ లైక్ దెమ్, దట్స్ ఆల్, స్టాండ్ లైక్ దెమ్. మోడల్ కాపీ చేయండి అంతే, ఈ మోడల్ని కాపీ చేయండి. మనం చూసే నేర్చుకునే వాళ్ళు కొందరు, విని నేర్చుకునే వాళ్ళు కొందరు. మన ప్రాబ్లం చూస్తే కానీ అర్థం కాదు కొందరికి. చూడండి ఆడ ఎట్లు నిలబడ్డారు, సర్కిల్కి నిలబడ్డారు, అది సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్. ఐ సెడ్ యూ నీడ్ టు స్టాండ్ లైక్ దిస్. సో 3 సార్లు మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్ని యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ అని 3 సార్లు ఆయనను కొట్టాలి, ఆయన ఈయనను కొట్టాలి 3 సార్లు. 1, 2, 3 స్టార్ట్ కొట్టండి. కొందరు ఇక్కడ ఇదే అవకాశం అని గట్టి కూతుతున్నారు, ఎముకలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు అలా ఎక్కడెక్కడ కక్షలు తీసుకొచ్చి ఇటు కొట్టకూడదు. సో బేసిక్ ఏంటంటే యు ఆర్ ప్యాటింగ్ ఈచ్ అదర్, రైట్? దిస్ కాల్ ప్యాటింగ్ యువర్ సెల్ఫ్, దట్ యు నో యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్. ఇందులో కొందరు ఉన్నారు 3 సార్లు అని చెప్పానా, వాట్ హస్ హ్యాపెండ్ నౌ, అట్లీస్ట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ ఓన్లీ ఒకసారి సరిపోద్దులే, ఈ 2వ కూడా చేయలే కొందరు, ఇక 3వసారి చేయని వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ ఆనెస్ట్లీ డూ ఇట్ థ్రైస్, దట్ ఇస్ ద మ్యాండేట్. సో 1 more time, 1, 2, 3 స్టార్ట్. మీరు చేయండి, ఇద్దరు మీరు కూడా చేయాలా, మీరే రోల్ మోడల్ కదా. ఇక్కడ రోల్ మోడల్ చేయకుంటే ఇట్లా మళ్ళా. సరే, ఇప్పుడు ఈ యాక్టివిటీ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరిద్దరు చేతులు లేపనట్లు, ఇద్దరు వీళ్ళు ఏం చేయాలంటే నేను 1, 2, 3 అన్నప్పుడు మీరు మీ ఎదురుగున్న వ్యక్తితో వీఆర్ ద బెస్ట్ అని 3 సార్లు హైఫై కొట్టాలా. మీరు చేతులు లేపండి, అందరు చేతులు లేపండి, నేను 1, 2, 3 అంట. ఓకే, 1, 2, 3 స్టార్ట్. మీరు కొట్టచ్చు, పర్లేదు, మేడం ఎట్లా ఇంట్లో కొట్టలేరు, ఇక్కడ కొట్టండి. అదేదో హైఫై అని చెప్పినాడని చెప్పి గట్టి కొట్టవచ్చు, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కొంచెం సిక్ అనిపించింది, ఎందుకంటే సౌండ్ రాలే, బాగా పట్ సౌండ్ రావాలి, కొంచెం ఎనర్జీ రావాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. 1, 2, 3 స్టార్ట్. యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ కాదు, వీఆర్ ద బెస్ట్. సో ఇంతకుముందు ఇక్కడ ఇది సర్కంఫరెన్స్లో నిలబడ్డారు, ఏంటిది పేరు అయ్యారా టీం అంతా, ఇక్కడ టీం అంతా అసలు మెయిన్ టీమే పేరప్ అయ్యారా మీరంతా? యు ఆర్ డూయింగ్, లెట్ మీ వాచ్ ఫ్రమ్ హియర్, వన్స్ అగైన్ విల్ డూ, వీ హ్యావ్ టు సే వీ ఆర్ ద బెస్ట్, రైట్? 1, 2, 3 స్టార్ట్. ఇప్పుడు ఒకటి చేద్దాం, ఇప్పుడు మీరు నిలబడాలమ్మా, కెన్ యూ ఆల్ స్టాండ్ అప్? యా, హలో ప్లీజ్. And what we need to do is here now, I'll say east or west, okay? Listen to me all of you, I'll say east or west, you need to say Rich Labs is the best, okay? Hello, now Shesu Reddy is watching us, so you'll have to really give ఈ సౌండ్ ఎక్కడ వినపడాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి, మన రాజేష్ రంజన్ సార్కి వినపడాలా. వితం అర్థమైంది కదా, వాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఏడున్నారో తెలియదు, ఇదైతే మనకు బొమ్మలు కనిపిస్తున్నాయి, ఇద్దరికి ఇంటికి వినపడాలా మీరు. మళ్ళీ ఎట్లా రిచ్ ల్యాబ్ ఇస్ ద బెస్ట్ అంటే, సో ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్. అక్కడ మ్యాక్సిమం సౌండ్ రావాల్సింది, అక్కడ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు, శబ్దం లేదు, జీతాలు తీసుకుంటే ఎక్కడ శేషిరెడ్డి గారికి చెప్పాలి, ఇక్కడ వీళ్ళకి కాదు, గొంతు ఎందుకుందమ్మా మనకు, గొంతు ఇంత గొంతు పెట్టుకొని గలం కంటే ఈ మైకులు ఏం పని చేయాలా. సో మళ్ళీ చేద్దాము, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్.
థింక్ వండర్ఫుల్. ఐ థింక్ మన కేఎన్ఎస్ రెడ్డి గారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఆనందంగా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పంచభూతాల సాక్షిగా, హలో ఏం సాక్షిగా, కొందరు ఆలోచిస్తున్న అవి ఆడున్నాయని, అవి ఇన్ని ఉన్నాయి. ఆకాశము, భూమి, అర్థమవుతుంది కదా, గాలి, ఇంకా వాటర్ ఫుల్గానే బాటిల్స్, ఇది వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వాటరే ఉంది. అగ్ని ఏడు ఉండాలంటే కడుపులు ఉండాలా. ఇక్కడ బర్నింగ్ డిజైర్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ అని. అవును సార్, బాగా బర్నింగ్, ఆకలి ఫుల్ తింటూనే ఉన్నా, వచ్చినప్పుడు తింటున్నా. తినడానికి కావాల్సిన మంట కాదు, సాధించడానికి కావాల్సిన మంట మనలో ఉండాలి. సో వీ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ స్కై ఇస్ సో వాస్ట్. ఓకే, అంటే ఇంత విశాలమైన మనసు, ఇంత విశాలమైన మార్కెట్ ఉంది బిజినెస్కి. సో దెర్ ఇస్ అ మార్కెట్ షేర్ సో మచ్. ఇప్పుడు కొందరు ఏం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు కూర్చోవాలా, కూర్చోమంటలేడినా, ఈయనేంది నిలబెట్టాడు, అబ్బా కూర్చోండి అమ్మయ్యా, కూర్చోండి అమ్మయ్యా అనుకుంటూ కూర్చుంటారు కొందరు. సో కూర్చోండి. సో లెట్ us see in this group how is the energy, how are you feeling now, how are you feeling? ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాన్స్ చేయండి. వెరీ ఎనర్జెటిక్ అని ఒకరు అన్నారు, వెరీ గుడ్. ఇంకా గ్రేట్ అని ఒకరు అన్నారు, ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అన్నారు. ఇక్కడ ఏం శబ్దం లేదా, సూపర్గా ఉందా? ఎస్, మన రమణారెడ్డి అందరి మెదడులో కదిలికి వచ్చింది, శరీరంలో కూడా కదిలికి వచ్చింది. ఇప్పుడు ఒక మెదడులోనే కాదు, లేకపోతే మెదడులో కదిలికి వచ్చినా మళ్ళీ శరీరం పండుకునే అవకాశం ఉంది కనుక. సో ఐ థింక్ మనమంతా ఇక్కడ వేళ విశేషం బాగా ఇక్కడ సమకూరి ఇక్కడ అందరం ఉన్నాము. మనం ఈ ఆకాశాన్ని తీసుకుంటే పంచభూతాలలో ఎంత పెద్దదో అంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అందరికీ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అది గమనించాలి మీరు. అంటే ఇప్పుడు పంచభూతాలతో మీరు బిజినెస్ కనెక్ట్ చేసి మాట్లాడతా కొంచెంసేపులో అంత అవకాశం పెట్టుకొని మనం ఏదో అందులో ఒక 10% 20% కాకుండా హౌ డు వి రియలీ గ్రో అవర్ బిజినెస్ అనేది ఒక ఆలోచనని అంటే పునాదిగా చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు మన కేఎన్ఎస్ రెడ్డి గారు. సో మీరు అందరూ కూర్చున్న వాళ్ళు కూడా అలా ఎదగాలి, అంత పెద్ద మార్కెట్ షేర్ ఉంది, మార్కెట్ సైజ్ ఉంది, మనం కూడా దాన్ని క్యాప్చర్ చేయాలని మనసు మనలో ఉండాలి. ఓకే, భూమమ్మకు వస్తే భూమమ్మకు ఉన్నంత సహనం, అదేనా మనం అంటుంటారు కదా ఇళ్ళలో, భూమమ్మకు చాలా సహనం అని, భూమాతకు ఉన్నంత సహనం. సో మనకి గ్లాస్ షేప్. సో వాటర్ కీప్స్ అడాప్టింగ్ టు ది చేంజ్. మనమందరం కూడా జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, వీ షుడ్ కాన్స్టెంట్లీ అడాప్ట్ టు ద చేంజెస్ అరౌండ్ అస్. ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ యూ విల్ బికమ్ డైనోసిరాస్. అబ్బా అంత పెద్దగా అవుతామా? డైనోసిరాస్ అంటే అంత పెద్దగా ఉంటుంది అది. అంటే ఏంది, డైనోసిరాస్ ఏమైంది, అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? ఇట్ డిడ్ంట్ అడాప్ట్ టు ద చేంజెస్. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ ఇన్ యువర్ బిజినెస్ యూ ఆల్సో విల్ బికమ్ ఎక్స్టింక్షన్. సో యూ హ్యావ్ టు అడాప్ట్ లైక్ వాటర్. సో అదర్వైజ్ యూ ఆల్సో బికమ్ ఎక్స్టింక్షన్, అంటే అంతరించిపోవడం, కనిపించకుండా పోతాం. ఇంకా వాయువుకి వద్దాం. ఎంతమంది చల్లగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ, హ్యాపీగా, అంటే మంచి వాయువు ఎంతో ఇక్కడ. ఎంతమంది గాలి ఇక్కడ చల్లగా మంచిగా ఉందని అనిపిస్తుంది? ఎంతమందికి అనిపిస్తుంది? కొందరికి ఏసీ రూమ్లు కావాలంటున్నారు, చేతులు లేపుతలేరు. సార్ మాకు ఏసీ ఆడిటోరియం ఉండాలి సార్. ఇంత ఆహ్లాదకరమైన వాయువు ఉంది ఇక్కడ, ఆక్సిజన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆక్సిజన్ ఎంత అవసరం అంటే మనిషికి, మనము వాటర్ లేకుండా కొన్ని గంటలు, కొన్ని రోజులు ఉండొచ్చు. భోజనం లేకుండా కూడా కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు. కానీ గాలి లేకుండా, గాలి లేకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు? ఎన్ని రోజులు ఉండొచ్చు? వింటున్నారా మీరు? అసలు నేను రోజులు అంటున్నా, మినిట్లు కష్టం. అంటే వాయువు బాడీకి ఎంత అవసరమో బిజినెస్లో ఫినాన్స్, క్యాపిటల్ కూడా అంతే అవసరం. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద క్యాపిటల్ అండ్ ఫినాన్సెస్ ఆఫ్ బిజినెస్. అది లేకుంటే మనం బిజినెస్ చేయలేం. సో వీ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఏం డిసిప్లిన్ ఉండాలి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. దెన్ యువర్ బిజినెస్ విల్ సర్వైవ్. ఇఫ్ యూ ఆర్ ఇండిసిప్లైన్ ఇన్ ఫినాన్సెస్, ఇన్ క్యాపిటల్ థింగ్స్, దెన్ వీ విల్ రన్ ఇన్ టు లాసెస్. సో వాయువు ఎంత ముఖ్యమో ఫినాన్సెస్ కూడా అంతే ముఖ్యం మనకు. సో ఆ దృష్టి మనకు ఉండాలి. ఇంకా ఫైనల్గా అగ్ని, పవర్ ఆఫ్ ఫైర్. వీ షుడ్ ఆల్ హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ. ఎక్కడ ఉండాలి ఫైరు? ఏంటి ఆ ఫైర్? ఎందుకు ఫైర్ అంటే బర్నింగ్ డిజైర్ టు పర్ఫార్మ్ అంటాం లైఫ్లో. బర్నింగ్ డిజైర్ టు ఈట్ కాదు, బర్నింగ్ డిజైర్ టు ఈట్ కాదు, బర్నింగ్ డిజైర్ టు పర్ఫార్మ్. సో ఐ థింక్ మనలో ఏదో సాధించాలని ఒక తపన,
ఆతృత, ఆ కుతూహలతో ఉంటే దెన్ యూ కెన్ రియలీ బికమ్ బిగ్ ఇన్ ద లైఫ్. సో ఐ థింక్ ఈ పంచభూతాలతో ఏకీభవిస్తే ఎన్నో మనం అంటే జీవితంలో ఎన్నో ఆచరణలు పెట్టే అవకాశం ఉంది. ఇవి గుర్తుండిపోతాయి కూడా మీకు లైఫ్ లాంగ్. ఆకాశం అన్నా, భూమి అన్నా, గాలి అన్నా, నీరు అన్నా, మనకి ఫైర్ అన్నా, అంటే ఒక బిజినెస్కి రిలేట్ చేసుకొని కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో వన్స్ అగైన్ వాట్ విల్ డూ ఇస్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ వన్స్ అగైన్. అమ్మ బాగా కూర్చుందాం అనుకున్నారు కదా, అయిపోయి మొదలుపెట్టిండి అన్న. ఈయన ఉపన్యాసం మొదలుపెట్టాడు, దొరుకున ఇటువంటి సేవ అని మళ్ళీ కూర్చున్నారు. ఏమైనా స్నాక్స్ వస్తలేవని చూస్తున్నారు కొందరు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు కూర్చున్న కాడ కూర్చున్నారు, నిలబడిన కాడ నిలబడ్డారు కదా, నేను దగ్గరకు వచ్చే కొద్దీ కొందరు లేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఈయన ఆడే ఉంటాడు కదా, రాడు కదా, మనం ఏముంది కనపడమని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో దగ్గరకు వచ్చేప్పటికి పాపం లేస్తూ ఉన్నారు బలవంతంగా. నాయన అభిమన్యం లేనమ్మా, అభిమన్యుడు చాలా ముఖ్యం మాకే. ఇక శరీరం సైజు కూడా తగ్గుతుంది మనకు, లేస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే. ఇప్పుడు తిరుగుతూ ఉంటే అంటే కాంటెక్స్ట్ ఏంటంటే, నేను మూవ్ అన్నప్పుడు ఈ బయలు ప్రదేశం ఉంది కదా, ఇక్కడ చాలా పెద్ద స్థలం ఉంది. యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. అంటే మీ ఇష్టం వచ్చినట్టు నడవచ్చు ఇది ఎక్కడైనా, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో వెన్ ఐ సే వాక్, యూ షుడ్ వాక్ అరౌండ్. ఓకే, అంటిల్ ఐ సే స్టాప్, అంటిల్ ఐ సే స్టాప్. సో 1 2 3 స్టార్ట్, వాక్. నడవండి, ఇష్టం వచ్చినట్టు నడవండి అబ్బా, ఏం కాదు, నడవండి. కొంచెం ఆకలి ఎక్కువవుతుంది, 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు. నడవండి, ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉండండి. వెనక ఒకరు పోకూడదు, పొలిటికల్ ర్యాలీ కాదు, సైడ్లోకి పోవాలి, ఈస్ట్ వెస్ట్ అంతా వెళ్ళిపోవాలా. కొత్త వ్యక్తి ఎదురొచ్చినప్పుడు ఒక హైఫై కొట్టండి. ఆయనకి హలో అనండి. నడవాలి, ఇంత చిన్న నడుస్తే నడవదు. స్టాప్ అన్న ఇంకా నడుస్తున్నారు కొందరు. వాక్ అగైన్, మళ్ళీ వాక్ అన్న. నడవండి, మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. ఇందులో నడవడానికి ఏంది, ఏడ దొరుకుతుంది, వాకింగ్ ఏడ వస్తుంది అవకాశం. ఏంది అంత అక్కడ పోయినారు, హలో ఇక్కడ ఉంది స్థలం, అట్లా బయట పోయారు మళ్ళీ వాళ్ళు. ఇదే అవకాశం అవుతుంది. సంజయ్ రెడ్డి అక్కడ ఆపాలమ్మా, గేట్ కాడ ఆపాలని. మళ్ళీ వాళ్ళు డిన్నర్ టైంకి వస్తే చూడు కష్టం. ఆ డిన్నర్ టైం రాకుండా మళ్ళీ బయటనే ఆపాలి. అట్లాంటప్పుడు గేట్ కాడ లోపల పిలువు, అందరు పిలువు. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, స్టాప్ నౌ, వినండి. ఒక పర్పస్ ఉంది యాక్టివిటీకి. హలో, ఇది టైంపాస్ యాక్టివిటీ కాదు, మీకు ఒక కాంటెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను వాక్ అన్నప్పుడు స్టాప్ అన్నప్పుడు వాక్ అండి. హలో, స్టాప్ అన్నప్పుడు వాక్ అన్నప్పుడు స్టాప్ అన్నప్పుడు వాక్ అనమాట, అంటే రివర్స్ చేయాలి. స్టాప్ అంటే నడవాలి కదా, చెప్పినా కదా ఆపోజిట్ చేయాలని. అంత కదలాలాడ, ఆ చైర్లు అందరూ వదిలేసి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలా. మన రిచ్ ల్యాబ్స్ టీమ్ అంతా పక్క బయటికి వెళ్ళండి, అసలు కుర్చీలు వదిలేయాలి మీరు. వాక్ అంటే ఏందో నడుస్తున్నారు, స్టాప్ అని చెప్పినా కదా, రివర్స్ చేయాలా. ఓకే, నౌ స్టాప్. మనకి ఏం ప్రాబ్లం చెప్పనా, ఇట్లా ఈ సభలోకి వచ్చి కూర్చొని విని భోంచేసి పోయే అలవాటు, ఇవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది జనాలకి. వాక్ అన్నప్పుడు ఆగాలి కదా. ఇప్పుడు నేను మళ్ళీ మధ్యలో జంప్ చేయాలా, అర్థమైంది కదా. వాక్ అన్నప్పుడు స్టాప్ కదా, మళ్ళీ నడుస్తున్నారు అప్పుడు కొందరాడ. స్టాప్. జంప్, ఆల్ ఆఫ్ యూ జంప్ వన్స్. రాండి, కూర్చోండి. గుడ్. I think now you got enough of energy in the body. Now we'll talk something. Point I want to really share with you is a big quotation which really wakes us in the bed in early morning. రోజు మనం బెడ్లో నుంచి ఎందుకు లేస్తామంటే బ్రేక్ఫాస్ట్ చేయని కాదు కదా. We get up something to do something and to achieve something కదా. సో quotation ఏమంటే see the invisible. హలో సార్, మనం అందరు కూర్చుందామా ఒకసారి, కూర్చొని. let us all of us say and let's ask here, why do we get up in the morning? ఇక్కడ మన రిచ్ ల్యాబ్స్ వాళ్ళని అడుగుదాం, why do you get up in the morning? అంటే అది బయోమెట్రిక్స్ ఉన్నాయా ఆఫీస్లో కదా, వచ్చి కొట్టాల, బయోమెట్రిక్ కొట్టుకుంటే ఆప్షన్ పడుతుంది, లాస్ ఆఫ్ పెయిన్, ఎల్ఓపి పెడతాడా మన కేఎన్ఎస్ రెడ్డి. సో మీరు ఏం చేయాలంటే పొద్దున ఎందుకు లేస్తారు చెప్పండి చూద్దాం. why we get up in the morning? To eat breakfast. Why we get up in the morning? You don't have answer. Come on, you are in the jobs. Yeah? To sleep night again. To reach the office in timely.
ఇప్పుడు కొందరికి ఏమైపోయిందంటే We'll play the avian. yeah, we'll do that after this 2 minutes. Now we all get up in the morning to do something, to achieve something, right? When we go out we achieve something. So seeing invisible అంటే కనిపించేందుకు చూడగలగాలి. బిజినెస్లో సక్సెస్ కావాలంటే కనిపించేందుకు చూడగలగాలి. చంద్రయాన్ 3 ఎక్కడ ఉందండి? ఎవరైనా చెప్పగలుగుతారా? చంద్రయాన్ 3 ఎక్కడ ఉంది? హలో, చంద్రయాన్ 3 ఎక్కడ ఉంది? అమీర్పేటలో ఉందా? అమీర్పేటలో ఉందా? ఎక్కడుంది మేడం? అక్కడ పైన ఉంది. పైన ఎక్కడ? ఎవరు అది? జూపిటరా, మార్సా, మూనా? మూన్. ఈ అమ్మాయికి అందరూ గట్టి చెప్పాలి కొట్టండి. నువ్వు నిలబడమ్మా. ఈ ఎయిడ్స్ కూడా కొట్టమని చెప్పలే, కొంచెం గట్టి కొట్టండి చప్పట్లు. చప్పట్లు కొట్టి కూడా చదవ కాకపోతే ఎట్లా? వెరీ గుడ్. సో ఇట్ ఈస్ ఇన్ ది సౌత్ పోల్ ఆఫ్ ద మూన్, రైట్? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చూసివా, మూన్ చంద్రయాన్ 3 ఏడుందో తెలియదు మనకేం లేదు. అమీర్పేట ఉందంటే ఏడుందో చెప్తారు. చంద్రయాన్ 3 ఏడు చెప్పాలి కదా. ఇస్రో సైంటిస్ట్ ఒకసారి గట్టి చెప్పాలి కొట్టండి అందరూ. ఇస్రో సైంటిస్టులకి హలో, సైంటిస్టులకు కూడా అంటారు, మీకు కాదు నాకు కాదు, కొద్దిగా గట్టి కొట్టండి. కొడితే అరిగిపోయేలాగా చేస్తున్నారు. సో అది పక్క పెడితే మన దేశాన్ని ఎవరు రూల్ చేశారు? హూ రూల్డ్ అస్? హలో, అమెరికానా? బ్రిటిష్ అని ఎవరో ఒకరు అన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా. అక్కడ చప్పలు కొట్టండి అబ్బా ఏదో ఒకటి. మీరు ఏదో ఉపన్యాసం వినడానికి వచ్చినట్టున్నారు. మీరు ఏమైపోయిందంటే ఏం చెప్పట్లేదు, నేను ఇష్టం వచ్చి చెప్తే మాకు మేము కూర్చొని ఇలా గంగిరెద్దులో తల ఊపి ఎప్పుడైపోతుంది సార్ ఇంకెన్ని స్లైడ్స్ ఉన్నాయి అందాం అనుకున్నారేమో. స్లైడ్స్ ఏం లేవు. సో బ్రిటిష్ మనల్ని రూల్ చేసిపోతే ఈరోజు ఒక క్వశ్చన్ చూద్దాం, ఎవరు చేయలేపుతారు ఇప్పుడు ఇందులో. హౌ మెనీ నో దట్ ఇండియా హస్ డిఫీటెడ్ బ్రిటిష్ ఇన్ ఎకానమీ? మనం 5th లార్జెస్ట్ ఎకానమీ, దే ఆర్ ద 6th లార్జెస్ట్. ఎంతమంది తెలుసు ఇక్కడ? డూ ఎనీవన్ నో దిస్? 1 2 3 4 5 6 అరౌండ్ 7-8 పీపుల్ నో. రెస్ట్ అందరికి ఓడించినామా? మనకి ఎప్పుడు నాకు తెలియదు. ఎప్పుడు ఓడించినాం బ్రిటిష్ని? హలో, బ్రిటిష్ని ఓడించినాం మనం. ఏది? ఎకానమీలో. అంటే ఎకానమీలో మనం వీఆర్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ అండ్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. In the business context, this is a great opportunity for India and Indians to explore business and opportunity to grow. So therefore, India is the most happening country in the world. Hello, India is the most happening country in the world. And if you take Europe is in war, and if you take Western world is in recession, India breakfast, lunch, dinner, Instagram, Facebook, hello, no war, no recession. బిందాస్. సో భారత్ కి ఏక్ బార్. హలో, భారత్ కి ఏక్ బార్. మీరు కొట్టరా? కొట్టడానికి భారతదేశాన్ని సపోర్ట్ కొట్టడానికి ఏం బాధ బాబు? భారతదేశాన్ని సపోర్ట్ కొట్టడానికి ఏమి? భారత్ మే రహకే భారత్ కా ఖానా ఖాకే ఇఫ్ యూ కాంట్ అప్లాడ్ భారత్, హూమ్ ఎల్స్ యూ కెన్ అప్లాడ్? సో ఇండియాకి లే వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇండియా. Yeah, India is the most happening country. You may be wondering why I'm saying this. I don't know how many of you know that Sri Lanka is in bankrupt. How many know that Sri Lanka is bankrupt? ఎంతమంది తెలుసు శ్రీలంక బ్యాంక్రప్ట్ అని? మొత్తం దేశం పోయింది. బంగ్లాదేశ్ ఇస్ బ్రేక్ డౌన్. మీకు తెలుసు కదా, కొత్తోడు వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ని దింపారు. ఇక్కడ ఏ దేశం చూసుకున్నా ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఫ్లాప్, ఇట్ ఇస్ ఆల్ ఇన్ డోల్ డ్రమ్స్. బట్ ఇండియా ఇస్ గ్రోయింగ్ లిప్స్ అండ్ బౌన్స్. India is the safest country. India is growing because the youth of India is the one future of India, and therefore Rich Labs has a great opportunity to grow leaps and bounds. Has a great opportunity for all of us seated here to grow and make it big in India. I think make in India, skill India. India is the one which is going to really become the 3rd largest economy in the world. So one more round of applause for India.